ఇప్పుడైనా యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మళ్ళీ ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుందాం. దేవుని ఉన్నతమైన శక్తి గల నామమును స్తుతించుకుందాం. ఆయన కార్యములను బట్టి మనం ఎంతగానో దేవాది దేవుని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకే స్తోత్రాలు. దయగల తండ్రి నీకే స్తోత్రాలు. కృపగల ప్రభువా నీకే స్తోత్రాలు. సర్వాధికారి అయిన ప్రభువా నీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు స్తోత్రములు. ఉన్నవాడవు అనువాడవు అయిన దేవానికి స్తోత్రాలు. ఘనమైన తండ్రి నీకే స్తోత్రములు 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 దేవా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆల్మైటీ గాడ్ ప్రభువా, ద పవర్ ఆఫ్ గాడ్ జీసస్. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. Yes, thank you Lord. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గల తండ్రి, అయ్యా అపరంజి పాదములు గల దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయనా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, యూదా గోత్రపు సింహమానికే స్తుతి స్తోత్రములు 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 దేవా. సర్వోన్నతుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడానికే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఉన్నవాడవు అనువాడవైన దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యానికి స్తోత్రం. ప్రేమ స్వరూపియగు తండ్రి, అవును ప్రభు. ఆత్మ స్వరూపియగు దేవానికి స్తోత్రం. కరుణామయుడానికి స్తోత్రాలు. కృపామయుడానికి స్తోత్రాలు. ఉన్నతమైన దేవానికి స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మా పోషకుడా మీకే స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్న మంచి కాపరి మీకే స్తుతి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రములు నాయనా. గడిచిన పరిశుద్ధ దినం నుండి ఈ నూతనమైన పరిశుద్ధ దినం వరకు తండ్రి నాయనా, మీ మహా కనికరము చొప్పున మాకు క్షేమమును దయచేసి తండ్రి మరొకసారి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచేటువంటి ఈ గొప్ప భాగ్యమును మీరు మాకు దయచేసినందుకు స్తోత్రములు. నీ పాదపద్మములకు నమస్కారాలు. నీ బంగారు పాదములకు నమస్కారాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, స్తుతి గీతములకు పాత్రుడానికి స్తోత్రాలు. సర్వాధికారి అయిన ప్రభువానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు స్తోత్రములు. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. ప్రభువా దేవుని స్తుతించండి. దేవుని నామాన్ని గణపరచండి. స్తోత్రములు నాయనా. లోక రక్షకానికి స్తోత్రములు తండ్రి. అయా కలువరి సిలువలో మా కోసం నా ప్రభువా మరణించి తిరిగి లేచిన దేవుడు అయ్యానికి స్తోత్రం. మృత్యుంజయుడవైన నా తండ్రికి స్తోత్రములు. మృత్యుంజయుడవైన దేవానికి వందనాలు. సర్వశక్తి గల తండ్రికి స్తోత్రములు. ఆయన నీకే ప్రణతులు నమస్కారములు ప్రభువా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నువ్వు మంచి కాపరివి నాయనా. అయ్యా నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. అయ్యా నువ్వు మాకున్నవాడవయ్యానికి స్తోత్రం. అయ్యా నువ్వు అనువాడవయ్యానికి స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అంతమైన దేవుడు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు, ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన మన మధ్యలో సింహాసనుడై ఉన్నాడు. ఆయన నామాన్ని, ఆయన గొప్ప నామాన్ని, ఆయన అద్భుతమైన నామాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని గొప్ప చేయుటలో, ఆరాధించుటలో మనల్ని మనము పరిశుద్ధాత్మను సిద్ధపరుస్తుండగా ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుని దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయనా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము నా దీపము. యేసయ్యా
వెలిగించిన దీపము అవునయ్యా, నీవు వెలిగించిన దీపము. వాడికి స్తోత్రాలు. అవునైనా నీవు ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ జీవితాన్ని బట్టి స్తోత్రాలు. నీకు మాత్రమే మేము మా హృదయ తలంపుల ఆలోచనలు నీకు మాత్రమే సమర్పించుకుంటున్నాం ప్రభువా. స్తోత్రము దేవా. ఆరని దీపమై ఏ దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. వండర్ఫుల్ గాడ్. ఆరని దీపమై ఏ దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేశావు పండుగ వెలిగావు నిండుగా. యేసయ్యా చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన ప్రభువానికి స్తోత్రాలు. గాలిలోనైనా Almighty God. Spirit of God. Spirit of God. దీపము Wonderful God, యేసయ్యా. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ప్రభువా నీవు వెలిగించిన దీపము. దేవానికి స్తోత్రం నాయనా. దేవానికి స్తోత్రం. మంచి దేవుడు ప్రభువా. నా కోసము మా అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడవు నీవే నైనా. నీ యొక్క ప్రాణ త్యాగ ఫలితమే ఈనాడు తండ్రి మమ్మల్నైనా ఈ భూమి మీద నిలబెట్టుటకు ప్రధాన కారణం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువానికి స్తోత్రాలు. ఆరని నీ కృప నన్ను వీడనన్నది. మర్మాల బడిలోన ప్రతి చోట సాక్షిగా రోగించుచున్నది. ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. Thank you, Lord. ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై. Thank you, Lord. ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై అవునయ్యా. చావు కావలి. Yes, Lord. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము.
యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో అయినా దైవానలోనైనా ఆరిపోలే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము అవును ప్రభా నీవు వెలిగించిన దీపము ఆరిపోతుంది ప్రభా. నేను ఈ ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకుంటూ ప్రభా అవును రాజా. ఎన్ని ఆటుపోటులు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, అయ్యా. ఎన్ని నిందలు, వేదన, అయ్యా. అవమానం ఏది వచ్చిన ప్రభా కేవలం నైనా నీవు మా ముందు నిలిచే దేవుడు. Yes. థ్యాంక్ లార్డ్ జీసస్. పరాక్రమశాలివయ్యా. ఆరిన నేలపై థ్యాంక్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆగని హోరు. అవును ప్రభా, దేవానికి స్తోత్రాలు. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా Yes, yes, Lord. యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా దేవానికి స్తోత్రాలు. జడివానలోనైనా ఆల్మైటీ గాడ్, సర్వశక్తివంతుడా, నీవు వెలిగించిన దీపము. యేసయ్యానికి స్తోత్రాలు. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. అవును తండ్రి, నీకు స్తోత్రములు. పరాక్రమశాలి నైనానికి స్తోత్రాలు, నైనానికి వందనాలు. ఇంతవరకు ప్రభా మాకు ముందుగా మీరు నుండి నైనా మమ్మల్ని నడిపించిన మంచి దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. స్తోత్రములు నాయనా. నైనా నీ శక్తిని అనుగ్రహించి, నీ కృపను మాకు అనుగ్రహించి ఇంతవరకు నడిపించిన మంచి కాపరి, ప్రధాన కాపరి, మీకే స్తుతి స్తోత్రములు, స్తోత్రములు, వందనములు ప్రభా. నైనా మా జీవితాన్ని నీకు సమర్పించుకుని ప్రభా మేము ముందు కొనసాగుచు అవును రాజా. తండ్రి, మీరు మమ్మల్ని నడిపించు నైనా. అవును తండ్రి. ఇదిగో తండ్రి, నీకు మాత్రమే మా హృదయ తలంపుల ఆలోచనలు మీకు మాత్రమే సమర్పించుకుంటాం. సమర్పణ. మీరు కనికరించి కృప చూపి దేవుడు, నడిపించి దేవుడు నీవే. ఇంతవరకు నైనా మమ్మల్ని పోషించిన మా పోషకుడా మీకే స్తుతి స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఈ ఆరాధనలో తండ్రి నైనా మా మధ్యలో మీరు ఉన్నందుకే స్తోత్రాలు, నీ కృప చూపినందుకే స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ నీ దయగల హస్తంతో ఉంటండి తండ్రి. సృజనాత్మకమైన శక్తి చేత నింపండి. ద మైటీ నేమ్ ఆఫ్ గాడ్ జీసస్. అయ్యా యేసు నామములో తండ్రి, ఇదిగో తండ్రి మాకందరికీ స్వస్థత, విడుదల దయచేయండి ప్రభా. స్తోత్ర. నిన్ను గణపరుస్తూ ఆరాధిస్తున్నాయన మైపరచుటకు మీరు చూపిన విధానమును బట్టి మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో దేవుని యొక్క హస్తము, ఇదిగో దేవుని యొక్క హస్తము మన మీద ఆయన ఉంచబోతున్నాడు, ఆయన తాకబోతున్నాడు. తాకండి ప్రభా. స్తోత్రాలు. నీ హస్తమే తండ్రి, నీ హస్తంతో ముట్టితే చాలు ప్రభా, మాకు స్వస్థత, విడుదల, విమోచన అయినా ప్రతిదీ కలుగుతుంది ప్రభా. అయినా ఆరాధనకు యోగ్యుడిగా, స్తుతి గీతములకు పాత్రుడానికి స్తోత్రాలు. మంచి దేవానికే స్తోత్రాలు, గొప్ప దేవానికే స్తోత్రాలు, కృపామయడానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. అయినా ఈ ఆరాధన అంతా క్రమముగా జరిగినట్లు మీ హస్తంతో మమ్మల్ని పట్టుకుని నడిపించండి. నీ వాక్కులు ప్రకటిస్తున్నాయా అయ్యా, నీ వాక్కులను ప్రకటించడంలో నన్ను నాయన వాడుకునండి. నీ మాటలే తండ్రి అనేకుల హృదయాలు నీ వైపు త్రిప్పుకునే విధంగా అటువంటి మాటలే ప్రభువా మీరు నీ మాట్లాడించండి. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ శక్తిని నా మీద కృమాలించండి. అయినా స్తోత్రం. మీరే
మాకందరికీ తోడుగా ఉండి నడిపించి కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మాటలను మనము ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు, థ్యాంక్ యూ లార్డ్, ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రేమ గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట, నేను అందరినీ ప్రేమించే దేవుడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ప్రేమ స్వరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకే ఆయన ఆరాధిస్తుండగా ఇదిగో ఆయన మీద మనకు ఎటువంటి ప్రేమ ఉన్నదో ఆయన ఇట్లాగే ఆయన గ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు పైకి ప్రేమ కనపరచడం కాదు, హృదయ అంతరంగంలో నుంచి ఆయనను ఆరాధిస్తూ ఉండడమే ఆయనను నిజంగా ప్రేమించడము. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ప్రేమ స్వరూపి, అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యమును 9వ వాక్యమును చదువుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు చూడండి తన అద్వితీయమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన చూడండి మన యందు ఉంచబడిన ఉంచినాడు మన యందు అంటే ప్రేమను ఉంచినాడు. హల్లెలూయా. కనుక ఆ ప్రేమను తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడు మనల్ని ఆల్రెడీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఈనాడు మనుషుల యొక్క ప్రేమను చూస్తే ఈ లోకంలో లోకానుసారంగా కావచ్చు జీవిస్తూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రేమ ఎలాంటిది అంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. డబ్బుంటే బాగా ప్రేమిస్తారు, ఆస్తులుంటే బాగా ప్రేమిస్తారు, అంతస్తులుంటే బాగా ప్రేమిస్తారు. అన్ని ఉన్నప్పుడే మనుషులను ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ఏది లేకపోతే మనుషులు ఎవ్వరు కూడా ప్రేమించరండి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇదిగో తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమ స్వరూపమై ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. కనుక తన ప్రేమను ఆయన ఎలా ప్రత్యక్షపరుస్తున్నాడంటే ఇదిగో ఆయన ఏకైక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకు నా కొరకు దేవుడు ఈ భూలోకానికి పంపించినాడు. ఆమేన్. అది నిజమైన ప్రేమ.
తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే తండ్రి మాటను విని తండ్రి మాటకు నో చెప్పకుండా దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. తన అద్వితీయమైనటువంటి కుమారుణ్ణి, ఇదిగో వాక్యం వింటున్న నీ కొరకు, ఈ లైవ్ చూస్తున్న నీ కొరకు, మన పాపములను, మన శాపములను, మన అపరాధములను తుడిచిపెట్టుటకు ఇదిగో తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించినాడు. ఎందుకంటే బలిగా అర్పించినాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కనుకే దేవుడు మన ఎడల ప్రేమ ఉన్నది అని ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. ఈనాడు మనుషులు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారే కానీ ఏది కూడా చేయరు. నువ్వంటే నాకు ఇష్టం అంటారు కానీ ఏది కూడా చేయరు. ప్రేమను వెల్లడి పరచలేరు, అది క్రియారూపకంగా చేయలేరు. కానీ దేవుడు ఇక్కడ క్రియ దాల్చినాడు. హల్లెలూయా. తన కుమారుణ్ణి ఈ లోకం మీదకి దేవుడు పంపించాడు. ఎందుకంటే దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమించాలి అని. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనము దేవుని ప్రేమించాలి అని దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించినాడు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రేమను పుణికిపుచ్చుకొని ఈ లోకానికి వచ్చినాడు. అందరినీ ఆయన ప్రేమించినాడు. కుంటివారిని, గుడ్డివారిని, రోగస్తులను, అంగహీనులను, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించినాడు, హక్కున చేర్చుకున్నాడు. వారికి మంచి ఆరోగ్యమును దేవుడు దయచేసినాడు. ప్రైజ్ ద లార్డ్. కనుకనే ఇక్కడ అంటున్నటువంటి మాట, దేవుడు ఆయన ప్రేమ స్వరూపి. అందుకే ప్రేమ లేని వాడంట నా వైపు చూడడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారే నా వైపు చూస్తారు, నా మాట వింటారు. ప్రేమ లేనివాడు నా మాట వినడు, నా వైపు చూడడు. నిజమండి, దేవుని యొక్క మాట ఒక్క పొల్లైన కూడా ప్రక్కకు పోదు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో ఆయన మాట తప్పకుండా వింటారు. హల్లెలూయా. ప్రేమించలేని వాడు, ఈనాడు మనుషులను ప్రేమించవచ్చు కానీ దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు. నీవు మనుషులను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఏదో ఒకటి ఆశించినావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశించి ప్రేమిస్తున్నావు తప్ప నీ హృదయపూర్వకమైనటువంటి ఆ ప్రేమ నీలో లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయనను ప్రేమించేవారు ఆయన మాట వింటారు, ఆయనను ప్రేమించని వారు ఆయన వైపు కూడా చూడరు, ఆయన మాట వినరు. దేవునికి స్తోత్రం. అందుకే ఈనాడు లోకస్తులు చూడండి, ఎంతగానో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. అదంతా వట్టిది, ఏది కూడా అది నిజమైనటువంటి ప్రేమ కానే కాదు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుంది, తర్వాత ఏమైపోతుంది? అది తుడిచిపెట్టుకుని పోతుంది. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావం అలాంటిది. మనుషులు నిజంగా ప్రేరేపితులై ఏ ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ప్రేమించలేని స్థితిలో ఈనాడు జనాంగము ఉన్నది, ప్రజలు ఉన్నారు. కానీ ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేడు, దేవుని మాట వినలేడు, దేవుని యొద్దకు రాలేడు. ఈనాడు లోకంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళు నిజమైనటువంటి ప్రేమ లేనే లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, చూడండి, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి. హల్లెలూయా. ఇందులో ఏమున్నది? అది దేవుడు ఆ ప్రేమనే
ప్రత్యక్షపరుస్తున్నాడు, వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించడం కాదు, మనం దేవుని ఎప్పుడు బాగా ప్రేమిస్తాం తెలుసా? ఒక మంచి జాబ్ వచ్చినప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అని మంచిగా ప్రేమిస్తాం. కుమారులకు కుమార్తెలకు వివాహం కాగానే బాగా ప్రేమిస్తాం. ఒక బిజినెస్ మంచిగా డెవలప్ అవుతూ ఉంటే ప్రేమిస్తాం. కానీ ఇవి ఏవి జరిగినప్పుడు అంట, దేవుడు నా కోసం ఏం చేసినాడు అనేటువంటి మనుషులు ఈనాడు ఈ భూమి మీద లేరా? విశ్వాసిగా ఉన్న నీవు అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. దేవుడు నీ కోసం సమస్తాన్ని చేసినాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కోసము ఈ సమస్తాన్ని, దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడో తెలుసా? మన ప్రాణమును ఈ భూమి మీద నిలబెట్టుటకు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ అదే. తన ప్రాణాన్ని సైతం మన కోసం బలిగా అర్పించినాడు. మనల్ని దేవుడు ఇంతవరకు సజీవులుగా ఉంచినాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను
దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తెలుసా, నువ్వు దేవుని ప్రేమించడం కాదు, దేవుడు నువ్వు అప్పుడప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ దేవుడు నిరంతరము అనుక్షణము పగలనక రాత్రనక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు నిజమైన ప్రేమను కలిగి దేవుని వద్దకు వస్తావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నీ పాపము నా పాపము మన పాపములన్నీ కొట్టివేయుటకు తన ప్రాణాన్ని సైతం ఆయన లెక్క చేయలేదు, అర్పించినాడు దేవుడు. అందుకే మనల్ని మనం ప్రభువుకు సమర్పించు, ఆయన ఎంతగానో మనం ఆరాధించి ఆయన గణపరచాలి, ఆయన మనం ఎంతగానో ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ భూలోకానికి పంపించాడు. అది నిజమైన ప్రేమ, అదే నిజమైనటువంటి ప్రేమ. మనమందరము ఇదిగో క్రీస్తు యొక్క వారసులముగా, ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండుటకు హల్లెలూయా. దేవానికి స్తోత్రం. అందుకే ఆయన ఎంతగానో ఇంకను ప్రేమిస్తున్నాడు. ఇంకను ఆయన ప్రేమను తెలుసుకోలేని స్థితిలో ఉన్నావేమో, ఇంకను ఆయన మధురమైన ప్రేమను ఇంకా ఆస్వాదించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ఇకనైనా దేవుని వైపు చూడు, దేవుని ప్రేమించు, దేవుని మాట విను. దేవుడు తప్పకుండా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ ఘనమైన ప్రేమ. ఆ ఘనమైన ప్రేమకు మనం ఏమి చేసినా తక్కువే, ఏమి ఇచ్చినా కూడా తక్కువే. మనందరి కోసము యెహోవా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనకు ఈ భూమి మీదకి పంపించినాడు. ఆ ప్రాణ త్యాగ బలి ఫలితమే మనల్ని ఈ దినం వరకు ఈ భూమి మీద సజీవులముగా మనము ముందుకు కొనసాగుతున్నాము. హల్లెలూయా. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన ప్రేమ మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా, యేసుక్రీస్తు ప్రభును అమితంగా ప్రేమించినట్లు తన యొక్క వాక్కులను మన హృదయంలో ఉంచుతాడు. హల్లెలూయా. ఆ వాక్యమే, ఆ మాటలే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ మాటలే దేవుని యొక్క ప్రేమకు అడిక్ట్ చేసే విధంగా పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనలో ఉండవలసింది ఏమంటే ప్రేమించేటువంటి తత్వం ఉండాలి, ప్రేమించేటువంటి ఒక తత్వం కలిగి ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమించే గుణమే మనలో లేకపోతే మనం ఎవరి మాట కూడా లెక్క చేయము. దేవుని మాట కాదు, మనుషుల మాట కూడా ఎవరు కూడా లెక్క చేయరు. కనుక మనిషిలో ఏమి ఉండాలంటే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రేమ అనేది ఉంటే ఆ ప్రేమ అనేకులను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. యేసయ్యలో ఉన్నది నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడంటే ఇదిగో ప్రేమమయుడే ఉన్నాడు. అందుకే ఆయన అనేక మంది, కోట్ల మందిని ఈనాడు దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక చూడండి, ఈ లోకంలో మనం జయించాలి అంటే ఒక ప్రేమ మాత్రమే. ఏదో ఆయుధం ద్వారా జయించలేం, దేని ద్వారా మనం ఈ లోకాన్ని మనం జయించలేం, కానీ ప్రేమ ద్వారా మాత్రమే మనము జయించగలము. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ ద్వారానే ఏం జయించాడు? మరణాన్ని సైతము దేవుడు జయించాడు. హల్లెలూయా. మరణం కూడా నోటి మీద వేలు వేసుకునే విధంగా దేవుడు ఆ మరణాన్ని సైతం జయించి తిరిగి 3వ దినము లేచిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఈ లెంటు డేస్లో దేవుని ఆ మరణ త్యాగమును, బలి త్యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వైపు మాత్రమే చూడాలి, ఆయన మాత్రమే కనపరచాలి, ఆయన అత్యధికంగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. కనుకే దేవుణ్ణి మనం ప్రేమించడం అనేది ముఖ్యం కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏదైనా మనకు కార్యం చేస్తేనే మనం ప్రేమిస్తున్నాం. లిటరల్లీ నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా.
అందుకే దేవుడు నీలో స్వార్థపూరితమైన ప్రేమ ఉన్నదా, నిస్వార్థమైన ప్రేమ ఉన్నదా దేవుడు చెక్ చేస్తున్నాడు. ఈనాడు అనేకులు నిస్వార్థంగా దేవుని వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారిని దేవుడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. కొంతమంది స్వార్థపూరితంగా దేవుని వైపు చూస్తూ ఉన్నారు. వారికి ఏది కూడా వారి జీవితాల్లో జరగదు. అందుకే మనము నిస్వార్థంగా మనము దేవుణ్ణి వెంబడిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు ఏ దినమో ఏదో ఒక దినము తప్పకుండా దేవుడు ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎస్, అవునండి, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క మాట వినడం, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించడం. అందుకే నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయంతోను నీవు ఆరాధించవలెను అన్నదే మొదటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చివేసినాడు. నీ దేవుడైన యెహోవాను ఆత్మతోను సత్యముతోను హృదయపూర్వకంగా నీవు ఆరాధించడమే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు దేవుడు. చూడండి, ఈ రెండిట్లో ఏమున్నదంటే ప్రేమనే కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు తెలుసా ప్రేమామయుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారు అంటే మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటాము అంటే మన రక్త సంబంధికులు వారు ఏ విధంగా ప్రేమిస్తాము, ఇరుగు పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలి. కానీ నిన్ను నీవు మాత్రం ప్రేమించుకోవడం కాదు, నేను అది నేను ఇది అని కాదు, అందరినీ కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఎందుకంటే ఆయన ప్రేమామయుడై ఉన్నాడు కనుక ఆయన యొక్క మాటలు కూడా ఎలా ఉంటాయంటే ప్రేమతో ముడిపడినటువంటి మాటలే అన్నీ ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడు తెలుసా ప్రేమ ఏమంట శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, ప్రేమ మాత్రమే శాశ్వత కాలం ఉంటుంది. కనుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఇప్పటికీ 2020 సంవత్సరం అయినప్పటికీ కూడా ఆయన నామాన్ని ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరినీ ప్రేమించినాడు. ఆ ప్రేమతోనే ప్రతిదీ కూడా దేవుడు జయించినాడు. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి నిస్వార్థంగా మనం ప్రేమించాలండి. అంతే. ఏదో దేవుడు నాకు అది ఇస్తాడులే, నాకు ఇది ఇస్తాడు అని ప్రేమించడం కాదు. దేవా ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా యేసయ్యా నేను నిన్నే ప్రేమిస్తాను ప్రభువా అని ఒక తీర్మానంతో నీవు ముందు కొనసాగితే దేవుడు తెలుసా తప్పకుండా నీకు ఏది కావాలో అది తప్పకుండా దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అందుకే నన్ను ప్రేమించువారు నా మాట వింటారు అని దేవుడు సెలవిచ్చినట్లు, నన్ను ప్రేమించువారు నా వైపు చూస్తారని దేవుడు మాట్లాడినట్లు, ఈనాడు తెలుసా నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని మాట విను, దేవుని వైపు చూడు. అప్పుడు దేవుడు తప్పకుండా నీ వైపు చూస్తాడు. దేవుడు తప్పకుండా నీ వైపు చూస్తాడు. ఆయన ఘనమైనటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఇంకా ఈ భూమి మీద నిలిచి ఉన్నాము అంటే ఒకటే కారణం, దేవుడు తెలుసా మన వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన వైపు చూస్తున్నాడు. చూడండి, డబ్బు ఉన్నవారు ఎంతో మంది నీ కళ్ళ ముందే కనుమరిగిపోయినారు. ఆస్తులు ఉన్నవారు, కోట్ల కొలది డబ్బులున్నవారు కనుమరిగిపోయినారు. కానీ దేవుడి కృపను బట్టి నీవు ఇంకా ఈ భూమి మీద ఉన్నావంటే దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడని అర్థం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే
జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు అవును ప్రభువా ఇమ్మానుయేలుగా వెన్నంటి నడిచావు నాలు తోడుగా Yes, Lord. మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇశ్రాయేలుగా మరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము ఇశ్రాయేలుగా మరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము. మనం బ్రతికి ఉన్నంత వరకు మనం దేవుని యొక్క అడుగు జాడల్లో దేవుని యొక్క మాటల ప్రకారం మనం నడుచుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి ఆత్మీయతను మనము కలిగి ఉన్నట్లు పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనం కోరాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ప్రేమామయుడు, ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. ఈనాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నిజంగా దేవుని నిస్వార్థంగా నువ్వు ప్రేమించు. దేవుడు తెలుసా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కనికరిస్తాడు. నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఇంకా ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఇంకా దేవుణ్ణి నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉన్నావేమో, దేవుని వద్దకు వెళితే, దేవుని మందిరానికి వెళితే ఏదో వస్తుందని ఒకవేళ నువ్వు ఆశపడుతూ మళ్ళీ మందిరానికి వస్తున్నావేమో, స్తోత్రం ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆయన ప్రేమ నిస్వార్థమైనది. స్తోత్రం నాయనా ఆ దేవుడు తెలుసా మనలో పరిశుద్ధుడా ఇదిగో దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఆయన ప్రేమిస్తున్నాడు. నీవు నేను కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మాటల ప్రకారం ఈ భూమి మీద జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దయగల తండ్రి నీకే స్తోత్ర, కృపగల ప్రభువా మీకే స్తోత్ర. అయినా నీకు వందనాలు. సర్వాధికారిమైన ప్రభువా నీకే స్తోత్రాలు. ఉన్నతమైన దేవానికి స్తోత్రం. కేవలం నైనా నీ కృప కనికరమును బట్టి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నైనా మీరు సంపూర్ణంగా ప్రేమించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును బలి త్యాగము ద్వారా మమ్మల్ని ఇంతవరకు ఈ భూమి మీద నిలబెట్టిన ప్రభువా మీకే స్తోత్రాలు. మేము కూడా నైనా నీ వైపు చూస్తూ ప్రభువా నిన్ను ప్రేమిస్తూ నీ మాటల ప్రకారం మేము ఈ భూమి మీద జీవించండి. మీరే సహాయం చేయండి. లైవ్ చూస్తున్న బిడ్డలు ప్రభు జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో తండ్రి ఇంకానైనా నిజమైన ప్రేమను పొందుకోలేని స్థితిలో ఉన్నారేమో, ఒక్కసారి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడా నీ యొక్క హస్తంతో వారిని తాగండి ప్రభు. స్తోత్రాలు. నేను ముట్టడి తండ్రి స్తోత్రాలు. నిజమైన ప్రేమ కలిగి నీ వైపు చూసే మనస్సు హృదయం కలిగి ఉండినట్లు వారి హృదయం మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ భూమి మీదైనా చిరకాలము నిలిచి ఉండేది కేవలం నీ ప్రేమ మాత్రమే. ఆ ప్రేమకు దాసులుగున్నట్లు మీరు కృప చూపి సహాయం చేయమని సమస్తాన్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.